ప్రేమ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మనకు మంచిగా ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లీడ్ చేయొచ్చు అనే విషయాలు ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 22,50,000 వరకు అయితే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఆల్మోస్ట్ 70 lakhs వరకు వస్తుందండి. 8% ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్టయితే. అండ్ మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ ఏమన్నాడు మిమ్మల్ని, వాళ్ళ పాప పుట్టింది, బేబీ అమ్మాయి. అయితే ఆ పాపకు ఇప్పుడు మనీ పరంగా ఎలాంటి ప్లానింగ్స్, ఎలాంటి ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. దేంట్లో బాగుంటుంది ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ పాప ఫ్యూచర్లో? ఇది పీక్లో 2015 ఎప్పుడే స్టార్ట్ అయిందో అది 9.12% వరకు ఉండే. ఇప్పుడు కరెంట్ 8.2 ఉంది. సో ఇది ఎవ్రీ క్వార్టర్ రీసెట్ అవుతూ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పాపు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ ప్రేమ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ఆయన ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్లానింగ్స్ వేసుకోవాలి, అండ్ మనకి ఎలా మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మనకు మంచిగా ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లీడ్ చేయొచ్చు అనే విషయాలు ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. డబ్బు 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 ఉంటేనే అన్ని జరుగుతుంటాయి. ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలో మీరు సజెస్ట్ చేస్తుంటారు. అంతే సార్. కానీ మన వీడియోస్ చూసి కొంతమంది మనకు అడగడం కూడా జరిగింది. అండ్ మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ ఏమన్నాడు మిమ్మల్ని, అంటే మనీ ప్లానింగ్ అని. వాళ్ళ పాప పుట్టింది, బేబీ అమ్మాయి. అయితే ఆ పాపకు ఇప్పుడు మనీ పరంగా ఎలాంటి ప్లానింగ్స్, ఎలాంటి ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. దేంట్లో బాగుంటుంది ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ పాప ఫ్యూచర్లో? అంటే మామూలుగా అంటుంటారు, డాటర్స్ ఆర్ మదర్స్ ట్రెజర్ అండ్ ఫాదర్స్ ప్రైడ్ అండ్ జాయ్ అని అంటుంటారు. సో వాళ్ళ గురించి మనము ముందే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ గురించి ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మామూలుగా పాప పుట్టంగానే మన దగ్గర చేసేది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ ఒక ఎఫ్డి చేయడం కానీ, ఒక మనీ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని ల్యాండ్స్ కొనేసి పెట్టేస్తారు, మ్యారేజ్ గురించి అన్న, ఎడ్యుకేషన్ గురించి అన్నా కానీ. లేదా పాప పెరుగుతున్న కొద్దీ బంగారం, గోల్డ్ కొనడం సైమల్టేనియస్గా అది కూడా చేస్తూ ఉంటారు. దీంతోపాటు మనకు 2015లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్లో ఇది ఒక భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని కొంచెం అట్రాక్టివ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి కొంచెం తెలుసుకుందాం, ఎందుకంటే దీంట్లో క్రైటీరియాలు కూడా ఉన్నాయి. సో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, మనం ముందు అనుకున్నట్టు అమ్మాయికి ప్రత్యేకంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళు, ఆ గర్ల్ చైల్డ్ 10 years కానీ 10 years లోపు ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ 10 years లోపు ఉన్న వాళ్ళు? అవును. సో 11 years దాటితే దీంట్లో ఇన్వెస్ట్ చేయలేము. సో 10 years ఉండాలి. 10 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది పర్ ఫ్యామిలీ 2 accounts మాత్రమే ఓపెన్ చేయొచ్చు అండి. సో ఒకరికి ఆల్రెడీ 2 daughters ఉన్నారు, థర్డ్ డాటర్ పుడితే చేయలేము, ఓన్లీ 2 daughters చేయొచ్చు. విత్ సమ్ ఎక్సెప్షన్స్ అంటే ఆల్రెడీ ఒక డాటర్ ఉంది, సెకండ్ కాన్పులో ట్విన్స్ పుట్టారు, అలాంటి సిచ్యువేషన్లో 3 accounts ఓపెన్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ 2 ఉండేసి థర్డ్ దాంట్లో మళ్ళీ డాటర్ పుడితే ఇన్వెస్ట్ చేయలేము. సో అలా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకా దీని క్రైటీరియాస్ మనం మాట్లాడుకున్నట్టయితే పర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మినిమం 250 rupees ఇన్వెస్ట్ చేయాలి. దీంట్లో మ్యాక్సిమం 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. సో దీన్ని మనం మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అయితే డైలీ ఇన్వెస్ట్ చేయొచ్చు, మనకు కన్వీనియంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మినిమం 250 rupees అనేది ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ మనం కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి, అకౌంట్ లైవ్గా ఉంచాలంటే. ఓకే. లేకుంటే పెనాల్టీస్తో పాటు కట్టాల్సి వస్తుంది. మ్యాక్సిమం వచ్చి 1.5 lakh వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని ఇంట్రెస్ట్ రేటు ఎవ్రీ క్వార్టర్లీ రీసెట్ అవుతుందండి. సో ఇది జీసెక్స్ ప్రకారం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రకారం ఇది రీసెట్ అవుతుంటుంది. కరెంట్ జనవరి నుంచి మార్చ్ 2024 వరకు ఇప్పుడు కరెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% ఉంది. అండ్ దీనికి బెనిఫిట్స్ వచ్చేసి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అండి. దీనికి EEE అంటారు, ఎగ్జామ్ట్ అనేసి. ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ATC కింద మీ ట్యాక్స్ సేవింగ్లో చూపించుకోవచ్చు. అలాగనే దీనిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్, అది కూడా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది మీకు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఏదైతే కంప్లీట్ అమౌంట్ వస్తుందో అది కూడా మీకు ట్యాక్స్ ఫ్రీగా లభిస్తుంది. సో EEE దీనికి వర్తిస్తుంది. దీని మనం ఎంట్రీ అనుకున్నాము 10 years మినిమం ఉండాలి. దీని ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చేసి మ్యాక్సిమమ్ 15 years వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. 15 years మ్యాక్సిమం మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చేసి అమ్మాయి ఏజ్ 21 years వరకు. 15 years ఏమో అమ్మాయి ఏజ్తో సంబంధం లేదు, పుట్టినప్పటి నుంచి మనం మ్యాక్సిమం 15 years వరకే ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత దాన్ని వదిలేస్తే అమ్మాయి 21 years వరకు దాన్ని మ్యాక్సిమం మనము పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆటోమేటిక్గా మెచ్యూర్ అయిపోతుంది. లేదా అమ్మాయి 18 years వయసుకు వచ్చినప్పుడు మ్యారేజ్ అవుతే అవి అకౌంట్ క్లోజ్ అయిపోయి అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పార్షియల్ విత్డ్రావల్, అంటే మెచ్యూరిటీకి ముందే విత్డ్రా చేయాలంటే అమ్మాయి 18 కానివ్వండి, 10th పాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ కొరకు అయితే
మనము 50% ఆఫ్ కార్పస్ ఏదైతే అప్పుడు దాకా అక్యుములేట్ చేస్తామో దాంట్లో 50% ఆఫ్ ద కార్పస్ మనం విత్డ్రా చేయొచ్చు. అది వన్ టైంలో విత్డ్రా చేయొచ్చు, లేదా ఒక 5 years టైంలో విత్డ్రా చేయాలంటే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ మొత్తం 5 times లోపల మనం విత్డ్రా చేయొచ్చు. సో ఇది ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఈ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఎప్పుడు చేయొచ్చు అంటే మనం ఇన్వెస్ట్ చేసిన పాపకి ఏమైనా హెల్త్ ప్రకారం ఏమైనా ఇష్యూస్ రావడం కానీ, పాప చనిపోవడం కానీ, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా అవ్వడం కానీ, అది పేరెంట్స్ కానివ్వండి, లీగల్ గార్డియన్స్ కానివ్వండి, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా డెత్ అలాంటివి ఏమైనా జరిగిన పక్షాన ఇది ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేయొచ్చు. కానీ మినిమం 5 years అయితే ఇది రన్ అయి ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన టైం నుంచి ప్రీమెచ్యూర్ క్లోజ్ చేయాలనుకున్న టైం వరకు మినిమం 5 years అయితే ఇది రన్ అయి ఉండాలి. సో మనం ఇంట్రెస్ట్ 8.2% అనుకున్నాము, మనం రీసెట్ కూడా అవుతుంది అనుకున్నాము. సో మనం ఇది పీక్లో 2015 ఎప్పుడే స్టార్ట్ అయిందో అది 9.12% వరకు ఉండే, ఇప్పుడు కరెంట్ 8.2 ఉంది. సో ఇది ఎవ్రీ క్వార్టర్ రీసెట్ అవుతూ ఉంటుంది. సో మనము ఫ్యూచర్లో ఎప్పుడైతే రీసెట్ అవుతుందో దాని ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతుందంటే 5th of every month డే అండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మంత్ ఎండ్ వరకు మినిమం ఏదైతే ఉంటుందో అమౌంట్ దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో ఎవరైతే మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు 4th ఎండ్ ఆఫ్ ది డే వరకు అకౌంట్లో డిపాజిట్ చేసినట్టయితే 5th రోజు బ్యాలెన్స్ ఏదైతుందో దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ మినిమం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు 6th డిపాజిట్ చేశారు, ఒక 1 lakh డిపాజిట్ చేశారు అనుకోండి, 5th 10,000 ఉంది అనుకోండి, 10,000 పైన ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది, 1 lakh పైన కాదు. సో ఎవరైతే మంత్లీ చేస్తున్నారో వాళ్ళు 5th of every month లోపు డిపాజిట్ చేయండి. అలాగే ఎవరైతే ఇయర్లీ చేస్తారో వాళ్ళు April 5th లోపు చేస్తే వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వస్తాయని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనం రీసెట్ అవుతుంది కాబట్టి 8% ఫిక్స్డ్ రిటర్న్గా క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఒక వ్యక్తి 15 years ఇన్వెస్ట్ చేశారు, 8% ఇంట్రెస్ట్ వచ్చింది. అది 21 years అంటే another 6 years ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 22,50,000 వరకు అయితే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఆల్మోస్ట్ 70 lakhs వరకు వస్తుందండి, 8% ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్టయితే. సో ఇది ట్యాక్స్ ఫ్రీ, ఎంటైర్ అమౌంట్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, వచ్చిన రిటర్న్, మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో దానికి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మనం సుకన్య సమృద్ధితో పాటు మనం అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంకొక మంచి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇది ఏదైతే ఉందో మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ తీసుకోవట్లేదు. ఇన్ఫ్లేషన్ మనకు 6% ఉంది, దీంట్లో 8% అనుకున్నా కానీ 6% ఇన్ఫ్లేషన్ ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఇదే వెరీ గుడ్ ఆప్షన్ అని మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాము. సో సేమ్ అమౌంట్ ఒక వ్యక్తి 15 years మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కానీ లంసమ్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే అతని ఇన్వెస్ట్మెంట్ సేమ్ అమౌంట్ ఉంటుంది 22 lakhs. అండ్ ఈ లీవ్స్ ఇట్ 15 years ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 6 years వదిలేసి పాప 21 years అప్పుడు విత్డ్రా చేసినట్టయితే 12% రిటర్న్ అజ్యూమ్ చేసుకుందాం. మామూలుగా మనకు 15-16% ఇస్తుంది, కానీ మనం ఆన్ కన్జర్వేటివ్ సైడ్ ఒక 12% అనుకున్నా కానీ వీళ్ళకి ఒక 1.2 crores వరకు అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ట్యాక్స్ తీసేసినా కాబట్టి, కానీ 1 crore 10 lakhs వరకు అక్యుములేట్ చేయొచ్చు. సో ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ మనకి ఈక్విటీలో అయితే మ్యూచువల్ ఫండ్స్లో అయితే లభిస్తుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే కన్జర్వేటివ్ ఉంటారో, రిస్క్ వద్దు, వాలటిలిటీ వద్దు అనుకున్న వాళ్ళు సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు పాప వాళ్ళ గర్ల్ చైల్డ్ ఫ్యూచర్ గురించి. ఎవరైతే కొంచెం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు కాంబినేషన్ ఆఫ్ బోత్ కావాలంటే ఒక హాఫ్ అమౌంట్ దీంట్లో పెట్టండి, ఒక హాఫ్ అమౌంట్ దీంట్లో పెట్టండి, మీకు ఒక బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దాకా బాగానే ఉందండి. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ డాటర్ గురించి ఎంతో కొంత తల తాకట్టు పెట్టైనా వాళ్ళ సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు మించే పెళ్లి చేస్తారు, అంతా బాగానే ఉంది. రీసెంట్గా ఒక వీడియో చూశాను, దాంట్లో ఒక ఆమె అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు దాకేమో ఫాదర్స్ ఏంజిల్, ఇంట్లో షీఈ్ అ ప్రిన్సెస్, వేరే ఇంటికి వెళ్ళంగానే సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుందండి. నేను ఆ వీడియోలో ఏం చూశానంటే ఆమె చాలా బాధతో వ్యక్తపరుస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఖర్చుకి తను వాళ్ళ అత్తమామల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న వస్తువులకు కూడా మనీ ఇవ్వరు, దాన్ని కూడా అడగాల్సి వస్తుంది, మొహమాట పడుతుంది. పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ దగ్గర కూడా మొహమాట పడుతుంది మనీ అడగాలంటే. సో ఆ వీడియోలో చాలా బ్యాడ్గా ఉండే సిచ్యువేషన్. నేను ఈ విషయం ఎందుకు చెప్తుంటే, నేను SCSCలో ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. సో SCSC వచ్చేసి సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉందండి. ఇది ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది. దాంట్లో నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. సో మనకు వచ్చి చాలా మటుకు
ఏదైతే ఇష్యూస్ ఉంటాయో డొమెస్టిక్ వైలెన్స్ కానీ దాని కానీ ఇది మోస్ట్లీ ఫైనాన్స్ రిలేటెడే ఉంటుందండి. 90% ఆఫ్ ద కేసెస్ ఫైనాన్స్ రిలేటెడే ఉంటుంది. ఇది మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అదొక భాగంగా ఉంటుంది. నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే పేరెంట్స్ ఎంత ఖర్చు పెట్టేసి వాళ్ళు ఒక 15 lakhs పెళ్లి ఖర్చు పెట్టగలిగితే వాళ్ళు 20 lakhs ఖర్చు పెడుతున్నారు. అంత గ్రాండ్గా చేస్తున్నారు. అంత గ్రాండ్గా చేసే బదులు అది ఒకరోజు ఈవెంట్, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. ఆ 20 lakhs 25 lakhs ఖర్చు పెట్టే బదులు ఒక 15 lakhsలో మ్యారేజ్ చేసినా కానీ అడిషనల్ 10 lakhs ఎలా ప్లాన్ చేయాలంటే ఒక ఇన్వెస్ట్ చేసి SWP కానివ్వండి ఏదో ఒక వేరే విడ్రాల్ ప్లాన్ మనం ప్లాన్ చేసేసి మంత్లీ అమ్మాయికి కొంత 5,000 కానివ్వండి, 5,000, 10,000 వాళ్ళ స్తోమతను బట్టి, కొందరికి 10,000 తక్కువ కావచ్చు, 25,000 దాని ప్రకారం ప్లాన్ చేసేసి మంత్లీ పేరెంట్స్ని అడగకుండా వాళ్ళ ఇంట్లో ఎవరిపై డిపెండ్ కాకుండా ఆమెకు మంత్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకున్నట్టయితే షీల్ బి వెరీ హ్యాపీ. మ్యారేజ్ ఎంత ఖర్చు పెట్టినా అది ఒకరోజు అయిపోతుంది, కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే తన లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇది నాన్ వర్కింగ్ అనే కాదు, కొంతమంది వర్కింగ్ చేస్తుంటారు కానీ మేబీ బేబీ బర్త్ తర్వాత బ్రేక్ తీసుకుంటుంటారు, లేకపోతే స్టాప్ చేసేస్తుంటారు. అలా వంటి వాళ్ళకు కూడా ఇది మంచి యూజ్ అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే డాటర్స్ మన దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నా హ్యాపీగా ఉండాలని మనం చూస్తాం కదా. సార్ ఇప్పుడు ఇది కంటిన్యూగా ఇప్పుడు 15 years వరకు కట్టాలన్నారు కదా పాపది ఏదైతే ఉందో, 10 years లోపు ఉన్న పిల్లలు కట్టుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 5 yearsకి కట్టేసి వదిలేశారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఆ అమౌంట్ ఏమవుతుంది? ఈ అకౌంట్ మనం లైవ్ ఉంచాలంటే చెప్పాను కదా సార్, 250 rupees ఎవ్రీ ఫైనాన్షియల్ మనం పే చేయాలి. ఒకవేళ మంత్లీ ఆగిపోతే ఎన్ని మంత్స్ అయితే మనము చేయలేదో, సపోజ్ 5 months చేయలేదు అనుకోండి, 5 into 250 rupees పే చేయాలి. పర్ ఇయర్ 50 rupees ఫైన్ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. సో 5 years అంటే 1,500 పే చేయాల్సి వస్తుంది. 250 ప్లేస్లో 300 into 5 చేయాల్సి వస్తుంది. అది చేసి దాన్ని లైవ్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మీకు రిటర్న్ స్టాప్ అయిపోతుంది పాలసీ. ఏదైతే ఉందో మనం కట్టేటప్పుడే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అమౌంట్ తీసుకోవడానికి ఉంటుంది ఛాన్స్. అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అయ్యాయి అనుకోండి, పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ అయితే కూడా అమౌంట్ తీసుకోవచ్చా? డెత్ కేసులో అవుతుంది. డెత్ కేసెస్ ఇంకా పే చేయలేని పరిస్థితుల్లో, ఇప్పుడు అమ్మాయి పే చేయలేదు, పేరెంట్స్ ఎవరైతే పే చేస్తున్నారో, ఇట్ కుడ్ బి గార్డియన్స్, లీగల్ గార్డియన్స్ ఆర్ పేరెంట్స్, వాళ్ళ డెత్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఇంకా ఆ చిన్న పాప అయితే పే చేయలేదు. అలాంటి టైంలో చెప్పాను కదా, మినిమం 5 years కంటిన్యూ అయి ఉండాలి. ఆ టైం కల్లా ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే అది స్టాప్ క్లోజ్ చేసి ఏదైతే అమౌంట్ ఉందో అది మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఏమన్నా? దీనికి అగేన్స్ట్గా లోన్స్ అయితే ఇప్పటికైతే అవైలబుల్ లేవండి. అదే 10th పాస్ అయిన తర్వాత ఒక 50% ఆఫ్ టోటల్ కార్పస్ అయితే మనం బిల్డ్ చేస్తామో దాంట్లో అప్ టు 50% పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు. అది ఆ 50% ఒకటేసారి తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ 5 yearsలో ఇయర్లీ వన్స్ ఒకసారి మనం అది విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజనలో మనం కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంటే ఏమేమి కావాలి సార్ వీళ్ళకి? ఈ పాప తరపున పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి. అలాగనే ఎవరైతే పేరెంట్ కానీ గార్డియన్ కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్స్, ఇద్దరి ఫోటోగ్రాఫ్స్ కావాలి ఉంటుంది. ఇది మనం పోస్ట్ ఆఫీస్లో కానీ ఎనీ ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కానీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూశారా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10 years లోపు ఉన్నారో మీరు కూడా సుకన్య సమృద్ధి యోజనలో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఆయన అమౌంట్ కూడా చాలా చక్కగా ప్రేమ్ కుమార్ గారు ఎలా అయితే ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్పడం జరిగింది అమ్మాయిలకు. ఆ విధంగా చేసుకుంటే అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట మీరు టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.